హాకైగా రిటైర్ అయి ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతున్న క్లింట్ బార్టన్ తన ఐడెంటిటీని దాచుకోవడానికి హాకైగా ఇంకోసారి అడ్వెంచర్ చేయాల్సి వస్తుంది. హాలిడే క్రిస్మస్ టైం ని తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకున్న క్లింట్ బార్టన్ హాలిడే సీజన్ ని ఎంజాయ్ చేయడానికి తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ మ్యాన్హాటన్ కి వెళ్తాడు. తన ఫ్యామిలీ ఎగ్జిస్టెన్స్ లో నుంచి ఎరైజ్ అయిపోయిన తర్వాత ఆ ప్రపంచంలో మిగిలి ఉన్న గ్యాంగ్స్టర్స్ పని పట్టడానికి రోనిన్ గా మారి తను ఎంతో మందిని చంపేయడానికి ఉపయోగించిన కాస్ట్యూమ్ బయటికి రావడంతో తన హాలిడే సీజన్ కి చెక్ పెడుతూ హీరో అడ్వెంచర్ మొదలవుతుంది. ఆ కాస్ట్యూమ్ లో ఉన్నది కేట్ బిషప్. 2012 న్యూయార్క్ బ్యాటిల్ టైంలో హాకై వేసిన బాణం వలన బ్రతికిపోయిన కేట్ బిషప్ తన ఫేవరెట్ హీరో అయిన హాకై లాగానే తను కూడా ఆర్చరీని మాస్టర్ చేసి తన ఫుట్ స్టెప్స్ లోనే నడుస్తూ ఒక హీరోగా అవుదాం అనుకుంటుంది. తన ఫాదర్ చనిపోయి 12 ఏళ్లైనప్పటికీ సింగిల్ గానే ఉన్న తన మదర్ లైఫ్ లోకి జాక్ అనే ఒక అతను వస్తాడు. అతను చూడడానికి చాలా మంచోళ్లాగానే ఉన్నప్పటికీ కేట్ కి అతనిపై అనుమానం కలగడంతో తన ఫ్యామిలీపై కేట్ ఒక కన్నేసి ఉంచుతుంది. జాక్ అంకులైన ఆర్మండ్ తన మదర్ ని థ్రెటన్ చేసినట్టుగా తనకు అనిపించడంతో కేట్ ఆ రోజు నైట్ అతన్ని ఫాలో అవుతుంది. అతన్ని ఫాలో అవుతూ వెళ్లిన కేట్ బ్లాక్ మార్కెట్ ఆక్షన్ జరిగే ప్లేస్ కి చేరుతుంది. అక్కడికి జాక్ కూడా రావడంతో కేట్ కి వాళ్ళపై ఉన్న అనుమానం బలపడినప్పటికీ ఆక్షన్ నడుస్తుంది అన్న టైంలో ట్రాక్ సూట్ మాఫియా వాళ్ళపై అటాక్ చేయడంతో అక్కడ అలజడి మొదలవుతుంది. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న కేట్ కి ఆక్షన్ లో సేల్ కోసం అక్కడికి చేరిన ఒక సూట్ దొరకడంతో దాన్ని వేసుకుంటుంది. కేట్ కి తెలియని విషయం ఏంటంటే థానోస్ వలన ప్రపంచంలోని హాఫ్ పాపులేషన్ బ్లిప్ అయిన టైంలో మిగిలి ఉన్న గ్యాంగ్స్టర్స్ ని గడగడలాడించిన రోనిన్ గా మారిన హాకై కాస్ట్యూమ్ అది. ఆ కాస్ట్యూమ్ వేసుకున్న కేట్ అక్కడికి వచ్చిన ట్రాక్ సూట్ మాఫియా గ్యాంగ్ తో ఫైట్ చేసి ఎలాగోలా ఎస్కేప్ అవుతుంది. వాళ్ళ నుంచి తప్పించుకుని ఆ కాస్ట్యూమ్ లో అక్కడి నుంచి వెళ్లిపోతున్న కేట్ ఇమేజ్ న్యూస్ ఛానల్లో కనపడడంతో బార్టన్ దానికోసం బయలుదేరతాడు. కంప్లీట్ MCU టైమ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెక్అవుట్ అవర్ ఛానల్.